నెగిటివిటీ పెరిగిపోతుంది అన్న వర్డ్ మీరు ఏ కాన్సెప్ట్లో వాడారు, ఏ కంటెస్ట్లో వాడారు? ఏ కంటెస్ట్ అంటే ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు నేను ఇక్కడ ఏదో ఒక తప్పు చేశా, ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఏదో మనకి ఒక 15 ఏళ్ళ క్రితం గొడవ అయిందండి ఇక్కడ, మీకు నాకు మధ్యన ఈ ఆఫీసు దీంట్లో లేకపోతే కింద జనాల్లో తెలుస్తుంది, బయట తెలియదు. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎవడో ఒకటి తీస్తాడో లేకపోతే స్పీడ్గా ఇది రీచ్ పెడతాడు సోషల్ మీడియాలో. ఇదివరకు నెక్స్ట్ రోజు సింపుల్ అండి, ఇవాళ జరిగింది రేపు పొద్దున్న పేపర్లో రావాలి న్యూస్. ఇదివరకు ఒక 15 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జరిగింది స్పాట్లో చూస్తున్నాడు, స్పాట్లో చూసి ఏం చేస్తున్నాడు, ఇదివరకు పేపర్లో న్యూస్ చూసి తెలుసుకుని ఓహో అనుకుని సాయంత్రం ఎవడో దొరికినప్పుడు డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు, వాట్సాప్ పెడతాడు, ఈడిదే తప్ప అంటాడు, అంటే ముందు వెనక చూడ్డు, అదో డిస్కషను. అంటే సింపుల్గా మాట్లాడేయటం అనమాట, సింపుల్గా ఏదోటి అనేయటం పూర్తిగా తెలియకుండా. అందరూ అంటలేదు నేను, ఉంటారు కంపల్సరీ ఉంటారండి, ఒక 10% నెగిటివ్ ఉంటారు, మిగతా 90% పాజిటివ్ పీపుల్ కూడా ఉంటారు. నెగిటివ్ వాళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటారు, ఎక్కువ ఫాస్ట్గా సింపుల్గా పెట్టి ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతాను, కంటిన్యూగా ఫాలో అవుతాను. అంటే ఇదే ఈ మీమ్ కంటెంట్ ట్విట్టర్ ఫాలో అవుతాను. మీరు యాక్చువల్లీ బేసిక్గా సెన్సిటివ్ మెంటాలిటీ లేకపోతే కొంచెం గౌక్కుని మనసుకు తీసుకుంటారు ఏదైనా? తీసుకుంటాను, నేను సెన్సిటివ్, బాగా సెన్సిటివ్, ఏదైనా గౌక్కుని మనసు తీసుకుంటా. నాకు ఉండకూడదు ఏమి, నాకు ఏదన్నా ఇవాళ క్లియర్ అయిపోవాలి. నేను పడుకుంటే 7-8 గంటలు ప్రశాంతంగా పడుకోవాలి, నాకు బర్డెన్స్ వద్దు. ప్రశాంతంగా ఏ మందు వాడుకుంటూ పడుకున్నాడో అదృష్టవంతుడు. నాకు పడుకుంటే నేను నిద్రపడుతుంది, ఎందుకంటే మిగతా టాపిక్ నేను ఏం పట్టించుకోను, ఎవరిని కెలకను, నా పని నేను చూసుకుంటా, వీలైతే హెల్ప్ చేస్తా, ఇది నా క్యారెక్టర్. సో అందుకని కానీ మీద ఎంత సెన్సిటివ్ ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో జోలికి వెళ్ళకూడదు, అందులో కూడా దూరకూడదు అసలు. మీరు పెట్టడం కాదు, చూసినా కూడా బాధ అనిపిస్తుంది కదా. అయ్యో నేను ఇప్పుడు చూసుకోకపోతే, ఇప్పుడు ఫాస్ట్గా చూసుకుని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుని ఇవన్నీ అనలైజ్ చేసుకోకపోతే ముందుకు వెళ్ళానండి. నేను సడన్గా సోషల్ మీడియాలో లేకుండా బయటకు వచ్చానంటే ఏం జరుగుతుందో అర్థం కాదు, 100% అర్థం కాదు నాకు. అవి చూడాలి, తెలుసుకోవాలి. అంటే ప్రతిదీ నెగిటివ్ అంటలేదండి, అది తెలుసుకోవటం వల్ల చాలా చేంజ్ వస్తుంది నాలో కూడా. ఓకే, ఇలా ఆలోచిస్తున్నారు, అలా ఆలోచిస్తున్నారు, ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలండి. నేను క్రికెట్ ఆడినప్పుడు అదే చేసేవాడిని, సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎప్పటికప్పుడు. ఇప్పుడు అనలిస్టులకు వచ్చింది చెప్తారు కదా, ముందు క్రికెట్లో అది చెప్తారు కదా, అలా అనలైజ్ చేసుకోవటం అంటే అనలైజ్ చేసుకుని కొద్దీ తప్పులు తెలుస్తాయి, 100% తప్పులు తెలుస్తాయి. ఇప్పుడు తప్పులు తెలుసుకుని తప్పులు చేయకూడదంటే నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకో కొత్త తప్పులు ఉంటాయి. ఇదంతా ప్రాసెస్. అది మనం ఎంత వెళ్తున్నా సరే అడుగు స్టిఫ్గా ఎంత నడుస్తున్నా ఎక్కడొక్క స్టెప్ అడుగు మారుతుంది, ప్రిపేర్ అయి ఉండాలి. అది ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసేసుకుంటాం. ఏం పెట్టుకోను, బేసిక్గా నా పని నేను చేసుకుంటా, నా సినిమాలు ఈ గొడవలోనే ఉంటా. ఎప్పుడు బయట అయితే నవ్వడానికే ప్రయత్నిస్తా, నవ్విస్తా అందరినీ, ఇంతే నా మైండ్. సో మీలో కొంచెం రైటర్ కూడా ఉన్నాడు కదా? ఉన్నాడండి, 100% అందరిలోనూ ఉంటాడు. బట్ మీలో కొంచెం ఫన్ రైటర్ ఉన్నాడు. అంటే నేను మాట్లాడేదే పెట్టేసి, నేను మాట్లాడియే గమ్ముని పదాల కింద వాడేస్తుంటాం కదా సినిమాలో, సో ఫన్ అని అనుకుంటారు. ఇంప్రూవ్ చేస్తుంటారా సీన్ దగ్గర? 100%. సాధారణ హీరోలు తక్కువ చేస్తారు అంటే తెలియదండి నాకు, నేనైతే 100%. ఆ స్పాట్ ఇంప్రూవైజేషన్ అన్నది కామెడీ డైలాగ్స్ కమెడియన్స్ ఎక్కువ చేస్తాం అన్న, ఇది కొంచెం మారుస్తాం అంటారు. అవునండి, అవును. బాడీ లాంగ్వేజ్ పెట్టి వాళ్ళ తాలూకా సెల్ పెట్టి హీరోలు కొంచెం తక్కువ ఇన్వాల్వ్ చెప్తారు, ఈ డైలాగ్ కొంచెం ఇలా బాగుంటే అని చెప్తారు. బట్ మీరు ఇంప్రూవ్ చేస్తారు స్పాట్లో అని విన్నా. నేను అంటే నేను ఒక్కడే చేస్తాను. ఇప్పుడు కిషోర్ గారితో వర్క్ చేసేటప్పుడు మాట్లాడుకుని ఇలా కాదు, అలా చేద్దాం, అలా చేద్దాం, అంటే బెస్ట్ ఇవ్వడానికేనండి చేసిన. కావాలని చెప్పి నేను ఇప్పుడు నాది ఇక్కడ ఎలివేట్ అవ్వాలి ఆ టైప్ అయితే అసలు కాదు నేను. సో డిస్కషన్ ఉంటుందండి, నాకు తెలిసి అందరూ చేస్తారేమో అంటే అక్కడ చేయకపోయినా ముందు రోజు నైట్ ఫోన్లో మాడుకును అంతేనండి. నాకు తెలిసి అందరు హీరోలు కూడా రేపు సీన్లు ఏంటి, ఇది ఇలా వచ్చింది ఈరోజు అనే డిస్కషన్ అందరికీ అవుతుంది. డిస్కషన్ ఉంటుంది, స్క్రీన్ పేపర్ అందరూ చూసుకుంటారు, ఇది ఏమైనా మారుదామా, ఇది ఏమైనా మారుదామా, అబ్జెక్షన్ వర్డ్స్ చెప్తారు. బట్ మీరు ట్రెండ్ని బట్టి దీన్ని ఇలా మారితే బాగుంది. అవునండి, అవును, అది ఫాలో అది చేస్తాం 100%. అది చేస్తాను. చూసుకోండి, ఆ ట్రెండ్ని కొంచెం ఇబ్బంది పడిపోకుండా చూసుకోండి. లేదు ఇంప్రూవైజేషన్ ఇబ్బంది పెడుతుంటారు. లేదు అయ్యో చేస్తారు. ఎనిహో సార్, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సింగిల్గానే వచ్చారు, ఎవరితో మింగిల్ అవ్వకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ.